హాయ్ మై డియర్ వ్యూవర్స్, మీరు చూస్తుంది కన్యాకుమారిలోని సన్ రైజ్ వ్యూ. భారతదేశంలో దక్షిణంలో ఉన్న చిట్ట చివరి ఊరు కన్యాకుమారి. డ్యూ టు కాజ్ ఆఫ్ స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ హిస్టరీ ఇక్కడ వండర్ఫుల్ సన్సెట్ సన్ రైజ్ కనిపిస్తుంది. మరియు వివేకానంద రాక్ మెమోరియల్, త్రివేణి సంగమం మరియు కన్యాకుమారి బీచ్ చూడడానికి మనకి మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది. ప్లీజ్ విజిట్ వన్స్. మీరు చూస్తున్నది సన్ రైజ్. కన్యాకుమారిలోని సన్ రైజ్ చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి. మీరు కన్యాకుమారి వెళ్ళినప్పుడు తప్పకుండా సన్ రైజ్ అండ్ సన్సెట్ కూడా వీక్షించండి. చూడడానికి చాలా బాగుంటుంది, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. వ్యూవర్స్, మీరిప్పుడు చూస్తుంది సన్సెట్. కన్యాకుమారిలో సన్సెట్ చాలా ప్రత్యేకం. ఇక్కడ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. మీరు తప్పక వెళ్ళినప్పుడు వీక్షించండి. వ్యూవర్స్, మీరు చూస్తున్నది కన్యాకుమారిలోని త్రివేణి సంగమం. ఇక్కడ 3 సముద్రాలు కలుస్తాయి. ఒకటి బంగాళాఖాతం, రెండోది అరేబియా మహాసముద్రం, మూడోది హిందూ మహాసముద్రం. ఈ 3 కలియక ఇక్కడ స్నానాలు చేయడానికి మహాపుణ్యక్షేత్రంగా భక్తులందరూ భావిస్తుంటారు. ఇది మరెక్కడా లేదు, ఓన్లీ కన్యాకుమారిలోని మాత్రమే ఈ 3 సముద్రాల సంగమం మనకు కనిపిస్తుంది. తప్పక మీరు వీక్షించండి, ఒక్కసారి విజిట్ చేయండి. త్రివేణి సంగమం దర్శించుకున్న తర్వాత మేము షిప్లో వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళాం. వివేకానంద రాక్ మెమోరియల్ మరియు తిరువల్వర్ స్టాచ్యూ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది సందర్శించడానికి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి సందర్శించండి. మనం వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. డియర్ వ్యూవర్స్, మీరు చూస్తుంది వివేకానంద రాక్ మెమోరియల్. ఇది సముద్ర ఒడ్డు నుంచి సముద్రం లోపటికి ఉంటుంది.
కొంచెం లోపలికి ఉంటుంది. మనం షిప్ మీద మాత్రమే ఇక్కడ చేరుకోగలం. వివేకానంద స్వామి ఇక్కడున్న కనిపిస్తున్న ఈ శిలపై 1892లో జ్ఞానోదయం పొందడానికి దీక్ష చేశారు. 3 పగళ్ళు 3 రాత్రులు ధ్యానం చేశారు అని మనకి హిస్టరీ చెప్తుంది. మీకు కనిపిస్తున్నదే వివేకానంద స్వామి ధ్యాన మందిరం. మనకి లోపలికి వెళ్ళడానికైతే ఎలవ్ లేదు, కెమెరా ఎలవ్ లేదు. మనం మాత్రం వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను చూపించడానికి. చూడండి, అది కనిపిస్తుంది మనకి వివేకానంద స్వామి ధ్యాన మందిరం, రాక్ మెమోరియల్. ఇక్కడే ఈ ప్లేస్లోనే వివేకానంద స్వామి ధ్యానం చేసిన ప్లేస్లోనే వివేకానంద రాక్ మెమోరియల్ అనేది నిర్మించడం అయింది. ఒకసారి చూడండి, తప్పకుండా వెళ్ళేటప్పుడు సందర్శించండి. వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది తిరువళ్ళవర్ విగ్రహానికి చేరుకోవడానికి గ్లాస్తో నిర్మించబడిన బ్రిడ్జ్. ఇండియాలోనే ప్రప్రథమమైన సముద్రంపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ఇది. ఇది 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిపై నడవడానికి చాలా కొత్తగా, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఒక ఇంజనీరింగ్ వండర్ అని చెప్పొచ్చు. ఈ బ్రిడ్జ్ ద్వారా మనం ముందుకు వెళ్ళినట్టయితే తిరువళ్ళవర్ విగ్రహం చేరుకోవడానికి కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్ల పైనుంచి మనం తిరువళ్ళవర్ విగ్రహానికి చేరుకుంటాం. ఈ తిరువళ్ళవర్ విగ్రహం 133 అడుగులు ఎత్తుంటుంది. 133 అడుగులు ఎత్తుంటుంది. ఇక్కడి నుంచి చూస్తే మనకి పూర్తిగా కన్యాకుమారి టౌన్ అంతా కూడా కనిపిస్తుంది. కన్యాకుమారి టౌన్ పూర్తిగా కనిపిస్తుంది. మనకి వివేకానంద రాక్ మెమోరియల్ చూడవచ్చు. తర్వాత మనం వ్యూ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇదిగోండి, నడవడానికి ఒక ప్రత్యేక అనుభూతిని మనం పొందవచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, గ్లాస్ బ్రిడ్జ్. మీరు కన్యాకుమారి వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా గ్లాస్ బ్రిడ్జ్, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్ళవర్ విగ్రహం, ఇవన్నీ కూడా ఇటువంటి విగ్రహం సందర్శించండి. తిరువళ్ళవర్ తిరుక్కురల్ అనే మహాగ్రంథాన్ని రచించారు. దానిలో నీతి, రాజకీయం, ఆర్థిక విషయాలు మరియు ప్రేమపై రచించిన ఈ గ్రంథం చాలా ప్రముఖమైన తమిళ గ్రంథం. ఈ గ్రంథం తమిళ సాహిత్యంలో అసాధారణంగా మరియు విస్తృతంగా గౌరవించబడినది. దీనికి ట్రిబ్యూట్గా తమిళ గవర్నమెంటు ఈ తిరువళ్ళవర్ విగ్రహాన్ని ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ప్లేస్లో ప్రతిష్ఠించడమైనది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ వండర్. మీరు ఒకసారి కన్యాకుమారి వెళ్ళినప్పుడు నేను చెప్పిన ఈ ప్రదేశాలన్నీ సందర్శిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.